ప్రభునందు ప్రియమైన దైవారాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు పాప విమోచకుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ప్రియులరా, మనం 2 దినాల్లో మన భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేడుకగా ఆచరించబోతూ ఉన్నాం. మన భారతదేశానికి 53 సంవత్సరాల క్రితం స్వాతంత్రం సంప్రాప్తించింది. ఈ వేడుకలను మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవుని వాక్యములో నుండి స్వాతంత్ర్యాన్ని గూర్చినటువంటి కొన్ని సంగతులను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని మన ధ్యానం కొరకు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రునుగా చేయును అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మరలా ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సత్యము మిమ్మును స్వతంత్రునుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గత కాలమంతట్లో మీ కృపలో మమ్మను భద్రపరిచి తిరిగి నిన్ను ఆరాధించటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ దివ్యమైన తరుణం కొరకు మీకు స్తోత్రాలు. మా తండ్రి, మా దేశములో మీరు మాకిచ్చినటువంటి శరీర సంబంధమైన స్వాతంత్ర్యం కొరకు, రాజ్య సంబంధమైన స్వాతంత్ర్యం కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధించుకోవటానికి తండ్రి మీరు మాకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవముగల మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దైవారాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను నేను దైవారాధన కార్యక్రమం నుండి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, 53 సంవత్సరాల క్రితం మన దేశానికి స్వాతంత్రం సంప్రాప్తించింది. దాస్య శృంఖలాలలో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి ఈ భారత జాతికి స్వాతంత్రం లభించింది. తెల్ల జాతీయుల పతాకం క్రిందకు దిగి త్రివర్ణ పతాకం, మన జాతీయ జెండా పైకెగసింది. ఇది ఏదో ఒక రాత్రిలో సంభవించినటువంటి కార్యం కాదు. ఇది ఎలాంటి శ్రమ లేకుండా, ప్రయాస లేకుండా, పోరాటం లేకుండా సంభవించినటువంటి ప్రతిఫలం కాదు. ఈ స్వాతంత్రం ఈ రోజున మనం అనుభవించటానికి అనేక వేల మంది మహానుభావులు స్వాతంత్ర్య పోరాటాన్ని చేశారు. వారు తమ ప్రాణ మాన ధనాలను పణంగా పెట్టి వాటిని కోల్పోయి తమ రక్తాన్ని చిందించి ఈ రోజున భారత జాతికి, భారతావనికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. ఆ స్వాతంత్ర్య ఫలాలను అనుభవించేటటువంటి మనమందరం కూడా ఈ 100 కోట్ల జనాభా కలిగినటువంటి భారత దేశం, భారత జాతి ఆ మహానుభావులకు తమ చేతులు జోడించి నమస్కరించవలసినటువంటి తరుణం ఇది. ప్రియులారా, వారు చేసినటువంటి త్యాగాలను బట్టి, వారు సంపాదించినటువంటి, మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. వారిని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవటం ముదావహమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. 53 సంవత్సరాల క్రితం మన దేశానికి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. ఇది
తెల్ల జాతీయుల చేతిలో నుండి మన భారత భూభాగం, మన భారత జాతి విమోచించబడినటువంటి దినం. వారి రాజకీయ ప్రాభవంలో నుండి మనం వెలుపలికి వచ్చి మన దేశాన్ని, మన జాతిని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవటానికి మనకు అధికారం చేజిక్కినటువంటి ఈరోజు మన జీవితాల్లో మనం అనుభవించగలగటం ప్రియులారా చాలా దీవెనకరం, సంతోషకరమని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో ఈ రోజున మనకున్నటువంటి స్వాతంత్రం లేదని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మనం పొందినటువంటి ఈ స్వాతంత్రం, ఒక జాతిగా, ఒక దేశంగా మనం పొందినటువంటి ఈ స్వాతంత్ర్యం, ఇది రాజకీయమైనటువంటి స్వాతంత్రం. మన భూభాగానికి, మన జాతికి సంప్రాప్తించినటువంటి స్వాతంత్రం. ఈ స్వాతంత్రం కాక మనం పొందవలసినటువంటి స్వాతంత్రం మరొకటి ఉన్నది అనే సంగతిని ఈ సందర్భంలో మీకు నేను జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, మనమందరం కూడా ఏ భేదము లేకుండా ప్రతి వారు కూడా పొందవలసినటువంటి స్వాతంత్రం ఒకటి ఉంది. దాన్ని గురించి ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి మీకు నేను జ్ఞాపకం చేయటానికి కోరుతూ ఉన్నాను. మనం చదివినటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. అప్పటికే స్వతంత్రులుగా ఉండి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి అబ్రహాము సంతానమైన హెబ్రీయులను ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట, ఈ మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు దాస్యములో ఉన్న వారితో చెప్పటం లేదు, స్వతంత్రులు కాని వారితో ఆయన చెప్పలేదు. కానీ ఆ క్రింద భాగంలోనికి వెళితే వారంటారు, మేము ఎన్నడూ ఎవరికి దాస్యములో లేము, మేము స్వతంత్రులమని ప్రభువుతో వారు వాదించినటువంటి సంగతి ఆ క్రింద వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, స్వతంత్రులైన వారితోనే ప్రభు ఈ మాట చెప్తున్నారు. అదేమిటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. పాపము చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోతాడు. వాడింకా దాసత్వములోనే ఉన్నాడు. ఒకవేళ వాడు స్వాతంత్ర్యము కలిగినటువంటి దేశములో జీవిస్తూ ఉన్నప్పటికీ, ఆ దేశానికి రాజకీయమైన స్వాతంత్రం సంప్రాప్తించిన అప్పటికి కూడా ఆ దేశములో నివసించేటటువంటి వ్యక్తులు వారు పాపములో జీవిస్తూ ఉన్నట్లయితే వారు ఇంకా దాసత్వములోనే ఉన్నారు. ఆత్మీయమైనటువంటి దాసత్వములో వారు జీవిస్తూ ఉన్నారనే సంగతిని ఈ సమయంలో దేవుని వాక్యమును బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ స్నేహితుడా, స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఉత్సాహంగా జరుపుకోబోతున్నటువంటి నా ప్రియ ప్రేక్షకుడా, ఈ సమయంలో దేవుని వాక్యమును బట్టి సూటిగా నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేమిటంటే, ఒకవేళ నీవు నీ దేశము, మన దేశము స్వాతంత్ర్య ఫలాలను ఈ రోజున అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే నీ ఆత్మ పాపము నుండి విమోచించబడి దేవుడిచ్చినటువంటి నిజమైన ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావా నీవు అనే విషయాన్ని ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాజకీయమైన స్వాతంత్ర్యం మనకు కొంతమంది త్యాగమూర్తుల యొక్క పోరాటం వల్ల, వారి యొక్క అవిశ్రాంతమైనటువంటి పోరాట పటిమ వల్ల
మనకు సంప్రాప్తించింది. అయితే ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం మనకు ఎలాగూ కలుగుతుంది అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనల గ్రంథంలో 49వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. అదేమిటంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని దేవుని వాక్యములో వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన వల్లరా, మనకు రాజకీయమైన స్వాతంత్రం ఎవరో పోరాడారు, మన పితరులు, మనకు సంప్రాప్తించింది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం మాత్రం మన కొరకు ఎవరు పోరాడినా కూడా అది మనకు సంప్రాప్తించేది కాదని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మహాత్ములు మన కొరకు పోరాడి మన దేశానికి రాజకీయమైనటువంటి విమోచన ప్రసాదించారు. అయితే ఆత్మ సంబంధమైన విమోచన మనకు ఏ మానవుని వల్ల సంప్రాప్తించదు అనే సంగతి దేవుని వాక్యము మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. పోనీ అలాని మనంతట మనము పోరాడి లేక మరేదైనా చేసి ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలమా అని ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, అది మనకు సాధ్యమయ్యేది కాదని దేవుని గ్రంథము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినని అనుకునదగిన వాడు ఎవడు అని దేవుని వాక్యము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, నా హృదయాన్ని నేను శుద్ధిపరుచుకున్నాను, నా పాపమును నేను పోగొట్టుకున్నాను, నేను పవిత్రునయ్యాను అని అనుకొనదగిన వాడు ఎవడు కూడా ఈ భూలోకంలో లేడట. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపపు దాస్యములో ఉన్నాడు. ఇతరులు అతన్ని పాపపు దాస్యములో నుండి విడిపించలేరు, లేక తనంతట తాను కూడా ఈ పాప దాస్యములో నుండి అతడు విమోచించబడలేడు అనే సంగతి దేవుని గ్రంథము మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రేమన వలరా, అలా అయితే ఈ పాపపు దాస్యము నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వారు ఎవరు లేరా? ఈ పాపములో మనము మ్రగ్గి ఈ దాస్యపు శృంఖలాలలో మనం నశించిపోవలసిందేనా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ ధ్యానంలో మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్య భాగం యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. అదేమిటంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయు. ప్రియులారా, మీ కొరకు ఎవరు పోరాడినా ఆత్మ సంబంధమైనటువంటి విమోచన మీరు పొందలేరు. ఒకవేళ మీ కొరకు మీరు పోరాటం సల్పిన ఆత్మ సంబంధమైన విమోచన మీరు పొందలేరు. దాస్యము నుండి, ఆత్మ దాస్యము నుండి మీరు విమోచన పొందలేరు. కానీ సత్యము మాత్రమే మిమ్మను స్వతంత్రులుగా చేస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు మనకిప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. సత్యము ఏమిటి? సత్యం ప్రియులారా, దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథమే సత్యము. సత్యము అంటే ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పనిలోకములో జీవించినప్పుడు ఆయన చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని ప్రభువైన యేసుక్రీస్తు సూటిగా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యము అని తన్ను గురించి తాను చెప్పుకున్నారు. కనుక ప్రియులారా, సత్యము అని యేసుక్రీస్తు మాత్రమే, ఆ సత్యమును మనము గ్రహించినప్పుడు మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి విమోచన
ఆత్మ సంబంధమైన దాస్యము నుండి విడుదల మనము పొందగలమని ఈ సమయంలో మీకు నేను విజ్ఞాపకం చేస్తున్నాను. మనం 53 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు తెల్లవారి యొక్క కబంధహస్తాల్లో నుండి విడిపించబడ్డాం. అలాగే ఈ రోజున సాతాను యొక్క దాస్యములో నుండి, పాపము యొక్క దాస్యములో నుండి విడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ మీరు ఇంకా పాపపు దాస్యములో జీవిస్తున్నటువంటి వారైతే, సాతాను యొక్క కబంధ హస్తాల్లో మీరింకా బంధీలుగా ఉన్నట్లయితే, సత్యము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రసాదించేటటువంటి నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి విమోచన, విడుదల మీరు పొంది దేవుని రాజ్యానికి, మోక్షానికి, పరలోకానికి వారసులు కావాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను.